రఘుకుల తిలక రారా ఈ పాట ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక తెలుగు వచ్చిన వారి ప్రతి నోట వినబడుతోంది. ఈ పాట ప్రాచుర్యం ఒక గళం వెంట రావడం అనేది నిజంగంటే కూడా ఆ పాట చేసుకున్న అదృష్టమా లేకుంటే ఆ గళం చేసుకున్న అదృష్టమా అంటే 2 అని చెప్పాలి. సో ఆ పాట పాడినటువంటి కొండల స్వామి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం మాట్లాడుకుందాం. నమస్తే స్వామి. నమస్కారం స్వామి. రఘుకుల తిలక రామ ఈ పాటను మీరు ఎప్పుడు పాడారు? మొదటిసారి ఎప్పుడు పాడారు? స్టూడియోలో దీంట్లో కాకుండా మొట్టమొదటి మీ గొంతు నుంచి ఈ పాట ఎప్పుడు వచ్చింది? నేను మొదటిసారి అంటే దరిదాపుగా 10 సంవత్సరాల నుంచి పాడుతున్నానండి. ఈ పాట లైవ్లో 2 సంవత్సరాలకు ముందు రికార్డింగ్ చేసి. ఓకే. ఈ పాట మీకు ఎవరి ద్వారా వచ్చింది? ఇది పుస్తకంలో రాసిందా లేకుంటే ఎవరైనా రచయిత రాసి ఇచ్చారా లేదా మీకు ఒకరి నోటి వెంట ఇంకొకరి నోటి వెంట అలా వచ్చింది? అది ఒకరి నోటి వెంట అట్లా రావటమేనండి. ఇది ఎప్పుడో పూర్వం పాండురంగడ చెక్క భజనల్లో ఉండేటువంటి పాట ఇది. ఇది ఆ నోట అందరూ పాడుకుంటున్నారు. ఇదే దాటిలో ఉండేదా? ఇదే దాటి అంటే కొంచెం ఆ బాణీలు వేరుగా ఉంటాయండి. ఒక్కో బాణీలు పాడేవాళ్ళు. తర్వాత నాకు ముందు కొంతమంది కరెక్ట్గా దీని రికార్డింగ్ కూడా చేశారు. ఆ తర్వాత క్రమంలో నేను చేయటం జరిగింది. ఇది ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా బీట్ కానీ ఆ మ్యూజిక్ కానీ అందులో ఉన్నటువంటి ఆ సాహిత్యాన్ని మైమరచి పింపజేసే విధంగా నీలయమై ఆ పాట పాడడం జరిగింది. ఇందులో రామచంద్రుణ్ణి అంటే సాధారణంగా శ్రీరాముడు అంటే కనుక జగద్రక్షకుడు, అతను ఒక వీరుడు, సూర్యుడు, లోక కళ్యాణకారకుడు. కానీ ఈ పాటలో మాత్రం రాముడిని ఒక చెంటి బిడ్డలాగా చూస్తాం. అవునండి. ఒక చిన్న పిల్లవాళ్లకు మనం తల్లి ఏమేమి కోరుతుందో, ఏమేమి ఆశిస్తుందో ఆ బంగారు గింజల్లో పాలు పెట్టి తాగించడం కానీ, బుగ్గను చుక్క పెట్టడం కానీ, కళ్ళకు కాటుక దిద్దడం, ఇవన్నీ కూడా ఒక తల్లి మైమరిచి ఒక కొడుకుకో కూతురుకో చేసేటువంటి అలంకరణ, తినిపించేటువంటి ఆహారం, ఇవన్నీ కూడా రాముడి పాటలో ఉండడం. సో ఈ పాట పాడుతున్నప్పుడు మీకు శ్రీరామచంద్రుడు ఎలా కనిపించేవాడు? ఎందుకంటే ఇది నేను అనుకున్నప్పుడే అనుకున్నా, బాలరాముణ్ణి ఒక తల్లి ఏ విధంగా అయితే బిడ్డను లాలిస్తుందో ఆ భావంతోనే పాడాలి అంతే. ఆయన అలా ఊహించుకొని నా ఓకైతే కైకాదేవి కన్నది కౌసల్య అయినా పెంచింది కైకేయి, రామాయణం చెప్తుంది అట్లా. కైకేయి రాముణ్ణి బాలరాముణ్ణి అలంకరించి ఆయన అన్నం తినని మారం చేస్తుంటే ఆయన వెంటపడి బొజ్జగిస్తూ రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడేదిరా అని ఆ సన్నివేశాన్ని ఊహించుకొని చెప్పావు ఒక పదంలో అందులో చరణాలు చూడండి. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం మల్లెలు మాలలు వేసి రారాని. దీది ప్రతి ఒక్కరికి అనునయించవచ్చు. దీన్ని ఒక హనుమంతుడు ఉన్నాడు, ఆయన అనొచ్చు, అదొక ఊహ. తర్వాత ఎండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా అల్లరి చేయగమానే ఆరగించం తల్లి బిడ్డని ఆచరణంలో. తర్వాత బొగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి, ఇవన్నీ పుత్రవాత్సల్యంతో చేసే విధంగా అందరికీ అనునయించే విధంగా ఈ పాట పాడటం జరిగిందండి. అయితే చాలామంది పాడారు, ఆ ఫేమ్ అయితే నాకే వచ్చింది. మీ అదృష్టం అది రామైతే అంటే నాకు ఇచ్చిన గిఫ్ట్ నిజంగా. ఎందుకంటే మీరు పాడేదాకా, మీ గొంతులోనే మేము వినేదాకా ఈ పాట మొదట్లో మేము వినలేదు. బహుశా అక్కడ స్థానికంగా ఉండింది మా పాట, దాన్ని కాస్త బహుళ వ్యాప్తం చేసింది మాత్రం మీ గొంతుకే. అవునవును. సో ఈ పాట మీకు ఎంత ఫేమ్ తెచ్చిపెట్టింది? ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా కొండల స్వామి అంటారా లేకుంటే రఘుకుల తిలక స్వామి అని అంటారా? ఇప్పుడు అంతకుముందు కొండల స్వామి అని పిలిచేవాళ్ళండి. ఈ పాట ప్రపంచవ్యాప్తం ఖండాంతరాలు దాటిన తర్వాత ఈ కొండల స్వామికి ముందు రఘుకుల తిలక రారా కొండల స్వామి. ఎక్కడికి వెళ్ళినా అది మీ ఇంటి పేరు అయిపోయింది. ఎక్కడికైనా సన్మానానికి వెళ్ళినా రఘుకుల తిలక రారా. మొన్న మధ్య రీసెంట్ గా గుంటూరులో అక్షయ తృతీయ రోజున వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేశారు వేద పండితులు. వాళ్ళు ప్రోగ్రామ్ కను ప్లస్ సన్మానానికి ఆహ్వానించారు. ఆ పంతులు గారు కళ్యాణం చేస్తా ఈ పక్కన రఘుకుల తిలక రారా బడిని కొండల స్వామి వారు ఉన్నారని చెప్పగానే ఆ సభా ప్రాంగణం అసలు ఎంతమంది వచ్చారో, ఎన్ని సెల్ఫీలు తీసుకున్నారో, ఎంత సన్మానించారో, ఎంత వాత్సల్యంగా పలకరించారు. భగవంతుడు ఇంకేం కావాలండి మనకి? ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అసలు ఆనందం అండి. నేను కళల్లో ఉన్నట్టుంది. మనకెప్పుడు తెలియదండి ఇది.
ఈ ఫేమ్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. అంతకుముందు రఘుకుల తిలకారారా పాట తెలుసు. ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా నేను కూడా తెలిసిపోయే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా చాలా అభినందిస్తున్నారండి. ఓహో, ఇప్పుడు ఈ పాట మీకు ఇంత పేరు తెచ్చింది, పాటకు మీరు పేరు తెచ్చారు, మీ వల్ల పాటకు పేరు వచ్చింది, పరస్పరం అది. అవును, ఎందుకంటే మీరే పాడకుండా ఉంటే బహుశా పాట ఇంత దూరం వెళ్ళేది కాదేమో, పాట ఇంత దూరం వెళ్లకుండా ఉంటే మీరు ఇంత పేరు వచ్చేది కదా. అవునండి, ఇవి రెండు ఒకరికొకరు ఆధారం. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పాట మరొక బ్రేక్ రావాలంటే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే మీ ఆల్రెడీ ఒక మ్యాజిక్ చూసేశారు మీరు గొంతులో. ఒక పాట అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక మార్క్ పెట్టేశారు, శిఖరం పైన ఎక్కేశారు. ఇప్పుడు మరొక శిఖరం ఎక్కాలంటే అంతకంటే పెద్ద శిఖరాన్నే ఎక్కాలి, మీ లక్ష్యం అంతకంటే పైకే ఉండాలి. మీరు అలా ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపేర్ అంటే ఈ రఘుకుల తిలకారారా ఈ ఫేమ్ అంతా అందరూ చూసిన తర్వాత మాకు కూడా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యండి. ఎందుకంటే ఈ రఘుకుల తిలక ఇంత ప్రపంచవ్యాప్తం అయింది, మీరు ఏం పాడినా ఆ పాటతోనే పోల్చుకుంటారు. మనల్ని ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెరిగిపోయాయి. అప్పుడు మేమేమనుకున్నాం అంటే మా బాబు మణికంఠ ఈ రీసెంట్ గా మన పాకిస్తాన్ పహల్గామ్లో ఈ వ్యవహారం అంతా జరిగింది, చంపేయటం, యుద్ధ వాతావరణం వచ్చేసింది. ఇటువంటి టైంలో ఐందవుల్ని ఏకం చెయ్యాలి, వీళ్ళు చేసే విధానాలు ఇవి, సనాతన ధర్మం అంటే ఇట్లా ఉంటుందని చెప్పాలి. ఇంకొకటి ఏమిటంటే అవతల వారు కొంతమంది విమర్శించే వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలి. రాళ్లకు మొక్కుతారు హిందువులు, కోళ్లకు మొక్కుతారు హిందువులు, ఆ చెట్లకు మొక్కుతారు హిందువులు అంటుంటారు. అసలు ప్రకృతిని ఎందుకు ప్రేమిస్తారు హిందువులు, సనాతన ధర్మం ఏం చెప్పింది, దాని గురించి ఒక డైనమిక్ గా ఒక పాట రాశాడు. దాన్ని రీసెంట్ గా ఆడియో కూడా చేశాం. ఈ హనుమాన్ జయంతిలో ఒక వీక్ లోపలే ఆ పాట మోగింది. అంటే మీరు బాల పాట నుంచి యుద్ధ పాట దాకా వెళ్ళిపోయాం. అసలు మామూలుగా ఉండదండి ఆ పాట. నేను ఇక్కడ ఎట్లా చెప్తున్నానో రేపు అట్లాగే ఆ ఫేవర్ లోనే ఉంటది. హిందూ అనేవాడు కాలర్ ఎగరేసి గట్టిగా ఉండే విధంగా ఉంటది ఆ పాట. ఆ పాట కూడా నిన్నే పాడాము. ఓకే, చాలా సంతోషం. మీ గొంతు నుంచి మరొక్కసారి రఘుకుల తిలక. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. చాలా అద్భుతంగా పాడారు. అయితే ఒక చిన్న విషయం, మీ పాటలు వీడియోలు అవన్నీ చూస్తుంటే కింద కామెంట్స్ కూడా చదువుతున్నాను, చాలా ఆసక్తికరంగా. ఒక ఆసక్తికరమైన కామెంట్, దీనికి మీరే సమాధానం చెప్పాలి కాబట్టి. ఒక భక్తుడు అనుకుంటాను, ఈ పాటను చాలాసార్లు చూశాను, చాలా వీడియోల్లోనూ ఈ పాట మిక్స్ చేసి చూపించారు, అన్ని చోట్ల కూడా రాముణ్ణి రారా రారా అని పిలుస్తుంటే నా మనసు కాస్త బాధగా ఉంది అని అన్నారు. దీనికి మీరు సమాధానం చెప్పండి. దానికి ఏమిటంటే అండి, హైందవ సాంప్రదాయంలో మనకున్నటువంటి సనాతన ధర్మంలో కానీ గ్రంథాల్లో కానీ భక్తిని 9 రకాలుగా చెప్పారు. నవవిధమైనటువంటి భగవంతుణ్ణి మనం పూజించవచ్చు, ధ్యానించవచ్చు, సేవించవచ్చు, ఓన్ చేసుకొని సఖ్యం సావాసుగాడిలాగా చేయొచ్చు. ఇక్కడ ఆయన్ని రా అంటాం కాదు, రారా అంటాం. ఒక తల్లి చిన్నపిల్లవాడిని ప్రేమతో వాత్సల్యంతో, నాయనా ఇదిగో ఈ పాలు తాగు, నిన్నెత్తుకొని ముద్దాడతారా అని లాలించి ముద్దు చేయటం ఆ పాటలో ఉన్నటువంటి అర్థం. కొండల స్వామి పాడి రారా అన్నాడని కాదు,
అక్కడ తల్లి బిడ్డని రారా. రారా అని పిలుస్తుంది. ఆ సందర్భాన్ని మనం ఓన్ చేసుకొని లయమై పాడిన పాట. అసలు నాకు ఇష్టమైన దేవుడు శ్రీరామచంద్రుణ్ణి, ఆయన్ని రారా అనే అంతటి లేదు స్వామి, మీరు అన్నట్టు మనకు భక్తిలోన రామదాసు గాని ఇప్పుడు చీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము ఎవడబ్బా సొమ్మని పులుకుతుంటివిరా రామ అని. భక్తి పారవస్యంలో అది ఉంటుంది లేండి. అది అంటే మీ గొంతు ద్వారా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందని అడిగాను అంతే. చాలా సంతోషం స్వామి. మీరు రఘుకుల తిలక రామ పాట ద్వారా ఎంత ప్రఖ్యాతి తెచ్చుకున్నారో, ఇలాంటి పాటలు ముఖ్యంగా ఒకరు రాసిన పాటల కంటే కూడా అజ్ఞాతంలో అంటే మౌఖికంగా తరతరాలుగా మన ద్వారా వస్తున్నటువంటి మరిన్ని పాటలు వెలికి తీసి కొత్త తరానికి అందించాలి, భక్తి సామ్రాజ్యాన్ని నిర్మించాలని కోరుతూ మా 24/7 న్యూస్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలండి.